श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। 2025 సంవత్సరం మే నెల మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 9వ రాశి ధనుస్సు రాశి. ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ గురువు సప్తమంలో ఉన్నాడు. ఈ రాశికి చాలా బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు, రవి బుధుడు బాగున్నారు. కానీ ఈ ధనుస్సు రాశికి అర్ధాష్టమంలో శనిపడ్డాడు. చూడండి, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే విపరీతంగా ఆదాయం వస్తుంది, ఎప్పుడూ చూడనంత డబ్బు కనబడుతూ ఉంటుంది. ఇక నాకేం లే అనుకుంటాడు. కానీ వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ టైం ఎట్లాంటిదంటే వచ్చిన దాంట్లో 100లో 25 రూపాయలు కూడా సద్వినియోగం కాదు, 95 రూపాయలు దుర్వినియోగం అయిపోతుంది. చివరికి అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే 2 సంవత్సరాలు 6 మాసాలు ఈ ధనుస్సు రాశికి పూర్తిగా చెడు టైము. అప్పులు మిగులుతాయి కానీ డబ్బులు మిగలవు. అందువల్ల ఎప్పుడు కూడా మంచి టైముని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మంచి అనేది ఎప్పుడు అనేది ఎదురు చూడాలి. మంచి ఎప్పుడు వస్తుందంటే నీవు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ తాతలు కానీ, నువ్వు కానీ, ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మీ తండ్రి తాతలు చేసిన పుణ్యం కానీ ఉంటేనే నీకు మంచి అనేది వస్తుంది. ఆ మంచిలో రకరకాలైన ఆదాయాలు వస్తూ ఉంటాయి. అయితే ఒకటే మాట చెబుతున్నా, ఇప్పుడున్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే మనకంటే గొప్పవాళ్ళలాగా మనం ఎప్పుడు అవుతాం. ఇది ఆలోచన. మనకంటే తక్కువ వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం బాగున్నాము అనే మాట వీళ్ళు అనుకోవట్లేదు. ఎప్పుడైతే మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నామని మనం అనుకుంటే మనం కంటే చిన్నవాళ్ళకి ఏదో సహాయం చేస్తాం. వాళ్ళందరూ కూడా నీతో కలుస్తారు. ఏదో మంచి వ్యాపారం పెట్టుకున్న విధంగా ఏదో రకంగా పైకి వస్తారు. కానీ నీకంటే పైవాడిని చూసి వాడు ఎట్లా నాశనం అవుతాడు, మనం ఎట్లా బాగుపడతామంటే వాడికంటే ముందు నువ్వు నాశనం అవుతావు. కాబట్టి ఈ శని కూడా ఆ మంచివాడే. నీవు చేసిన పూర్వజన్మ పాపం వల్ల నీకు సమస్యలు వస్తాయి, కానీ వేరే కాదు. నీవు చేసిన పాపమే నిన్ను శిక్షిస్తుంది. ఈ టైంలో నువ్వు మంచి పనులు చేస్తే నీకేమి పాపం అంటారు. ప్రతిరోజు శివులకి బియ్యపు పంచదార వేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, ఈశ్వరాభిషేకం తీర్థం తీసుకోవటం, ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహ శనికి 9 ప్రదక్షిణాలు చేయటం. ఎప్పుడు కూడా పూలకు ఒక విశేషం చెప్పారు. ప్రతివాళ్ళు పూజ చేస్తారు, ప్రతివాళ్ళు పూలు కొనుక్కొస్తారు. అబ్బో పూలు ఇట్ట కాదు. ఒక ఆయన ఏం చేస్తాడంటే అన్ని దేవతలకు కూడా లారీ దండలు తెచ్చేస్తాడు. ఆయన ఏమంటలే, నేను మాత్రం తప్పంటలా. పూల యొక్క స్వభావం ఏమిటో, దేవుడికి ఎట్లా పూజ చేయాలో చెబుతూ ఉన్నా. దేవుడు పూజ చేయాలంటే చెట్టు నుంచి అప్పుడప్పుడు కోసుకొచ్చిన పువ్వుతోటే పూజ చేయాలి. సరేనండి, మా బజార్లో అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ల ఇళ్ళ ముందు రోడ్డు మీద వాళ్ళు పూల చెట్లు వేశారు. వాళ్ళు దేవుడికి పూజ చేసుకున్నారు, పూల చెట్టు వేసుకున్నారు. అవతల బజార్లో వాళ్ళు వస్తారు తెల్లవారుజామున 3 గంటలకే. వచ్చే వారసన పూలన్నీ కోసుకుపోతారు. ఆ పూలు తీసుకెళ్ళి దేవుడికి ఇస్తే నీకు మాత్రం పుణ్యం రాదు. పూజకు పూల కోసం ఎవడైతే ముక్క వేస్తాడో వాడు పూజ చేయకపోయినా ఆ పూలు దేవుడికి చెందితే నీకు ఫలితం చెందుతుంది. కాబట్టి ఎవడో వేసిన పూల చెట్ట పూలు నువ్వు తీసుకొస్తే దొంగిలించినట్లే.
ఒకవేళ దొంగిలించిన పాపం నీకు చుట్టుకుంటుంది. పూల చెట్లు వేసిన వాడి పుణ్యం నీవు తీసుకెళ్ళి ఏ దేవుడికి ఇచ్చినా వాడికి ఆ పుణ్యం దక్కుతుంది. సరే, అది అట్లా ఉంచండి. పూలు కొనుక్కొస్తున్నాం. పూలు ఎప్పుడు వస్తాయి? ఇవాళ పూలు నిన్న వస్తాయి. నిన్నటి పూలు ఇవాళ పూజ చేస్తున్నాం. ఇవాళ పూలు పూజ చేసిన తర్వాత రేపు కూడా ఇంకా అట్టిపెట్టి పూలు ఇస్తున్నాం. ధర్మం ఏం చెప్పిందంటే ఏ రోజు పూలతో ఆ రోజు పూజ చేయాలి. పూజ అయిపోయిన తర్వాత తెల్లవారి నిద్ర లేవంగానే నిన్నటి రోజు పూజ చేసిన పూలు గనక తీయకపోతే దేవుడి నెత్తిన మేరు పర్వతమంతా బరువు పెట్టినట్టుట. పూజ చేయకపోతే మానే ముందు ఉన్న పూలు తీసేయాలి. నువ్వు పూజ చేయాలంటే ఇంట్లో చెట్టు వేసి ఆ పూలు తీసుకెళ్ళి పూజ చేయి. ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇంటి ముందు ఒక చిన్న పూల చెట్టు వేసి ప్రతి ఇంటి వాడు 2 పూలు తీసుకెళ్ళి అందరూ కనుక ఇస్తే ఆ గుడి పట్టనన్ని పూలు వస్తాయి. దానివల్ల గుడికి మంచి అభివృద్ధి జరుగుతుంది. మీరు దైవ దర్శనం చేసుకున్న ఫలితం నీకు వస్తుంది. మీరు పుష్పాలతో దేవుడికి పూజించినంత మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరి చెట్ల పూలు తేవటం కానీ 3 రోజుల క్రితం పూలు కొనుక్కొచ్చి దేవుడికి ఇవ్వటం కానీ, ఆ ఇళ్లలో పూజ చేస్తారు, వారంలో రోజు పూజ చేస్తారు. శనివారం పూజ. ఆ దేవుడికి శనివారం రోజు చేసిన పూలు మళ్ళీ శనివారం వచ్చినాక పూలు తీయరు. అక్కడేం ముట్టుకోరు. ఎప్పుడైనా సరే రోజు పూజ చేయకపోతే పర్వాలే, వారానికి ఒక రోజు నువ్వు పూజ చేసినా కూడా ఆ చేసిన పూలు మరుసటి రోజు తీసేయండి. ఇది చాలా అవసరం. కాబట్టి పూజా విధానం ఈ విధంగా ఉంటుంది. పూజ విధానంగా చేసిన వాడికి ఎప్పుడూ సత్ఫలితమే వస్తుంది. ఈ ధనస్సు రాశి కూడా చాలా కష్టదశలో ఉన్నారు. వీళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అష్టమ శని, ఆ అష్టమ కుజులు, అర్ధాష్టమ శని బాగా నష్టపెట్టేటువంటి సమయం. బాగుండే గ్రహాల సంగతి ఎట్లా ఉంచండి, బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఈ 2. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. వేముల వల్ల చెట్లు పెరిగాయి, చెట్ల వల్ల కాయలు వచ్చాయి, కాయల వల్ల పండ్లు వచ్చా. ఇవన్నీ తినడం వల్ల మీకు జ్ఞానం వచ్చా. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో, హై స్కూలుకో, కాలేజీకో పంపించి చదువు చెప్పించారు. నీకు ఉద్యోగం వచ్చింది. నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు. నీకు భార్య వచ్చింది. ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు? చదువుకోమంటే వినరు. బతికిలాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు. సరే, చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా, నాకు ఇప్పుడు వద్దు. ఎందుకనరా? కాదురా, వయసు పెరిగిపోతుందిరా, నాకు వద్దు. అసలు చేసుకోవచ్చా? చేసుకుంటా. ఎప్పుడు చేసుకుంటారా? నాకు టైం కావాలి. ఇట్లా కాలం గడుపుతారు. కాలం గడిపిన తర్వాత మా బోటి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి, మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి, అయ్యా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను. అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి, చాలా మంచివాడండి, జీతం తీసుకొస్తాడండి, మాకే ఇస్తాడు. ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు, వాడుకుంటున్నాడు, జలసా చేస్తున్నాడు, మంచి గుడ్డలు కొంటున్నాడు, కానీ సగం కూడా జీతం అనట్లేదు. కానీ వాడికి ఏ అలవాట్లు లేవంటారు. ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇవాళ రేపు చచ్చిపోతాం, మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు, నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు. అరే ఏంటిరా, నేను పెళ్లి చేసుకోను. మరి పెళ్ళి ఎట్లావురా? నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా, నేను చెప్పిన అమ్మాయికి నిచ్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకొని అంటాడు. సేమ్ ఇదే జరిగింది. వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు, వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే, పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి. అబ్బాయికి ప్రేమికురాలు నుండి అన్నీ గడిచిపోయినాయి,
పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే, మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు. సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 4-5 నెలలు అయిన తర్వాత వచ్చాడు. ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్. ఆ తండ్రి బారసాలు నేను చేయించాను, ఆ తండ్రి పెళ్ళి నేను చేయించాను. వాడు నన్ను నమ్మలే. కొడుకు మంచితనాన్ని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే. 4 నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు. పార్కులో కనపడంగానే ఏమిటా అంటే, అమ్మాయి మాతో కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మేము అంతా మాట్లాడుకుంటాం, అంతేగాని ఏముండదు. అదేంద్రా మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసి తిరగటం ఏంద్రా? ఏం లేదులే నీకేం తెలియదు పో, నువ్వు చదువులు సంధ్య లేదు పొమ్మని ఉన్నారు. ఇక కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఏమిటా అని గట్టిగా అంటే, నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా లేకపోతే చస్తా. ఇది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో, అయ్యా నేను పొరపాటు మాట్లాడాను, నా తప్పేను, నా పిల్లవాడు ఇట్లా ఎదురు దిగాడు, ఏం చేయమంటావు అంటే, ఆ పిల్ల బాగా భాగ్యవంతులు, కోటీశ్వరులు, కోట్లు కొన్ని 100,000 కోట్లు ఉన్నవాడు. ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు. మరి నువ్వు పో, వాళ్ళు నడుగు లేతే చస్తానంటున్నాడు అన్నాడు. మరి నువ్వు పోయి అడగవాకరా, వీడేమో తెలగా, పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి. వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది, ఇష్టం లేకపోతే నీ ఇంట్లో కూడా బయటికి రావురా, నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న. చివరికి అట్లా 2-3 ఏళ్ళు మెదలకుండా ఊరుకున్నారు. ఆ పిల్ల వాడిని వేధించింది. మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు. చివరికి తల్లిదండ్రులే వచ్చి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామయ్యా, మరి మేము అంత బీదవాళ్ళం అండి, అంతవాళ్ళం కాదు, ఏమక్కర్లే, మాకు 2 ఆడపిల్లలే, మాకు 1000 కోట్లు ఉన్నాయి, మీ పిల్లవాడిని పరిశీలించాం, మీ పిల్లవాడు చాలా మంచివాడు, మా పిల్లని ఇస్తాం చేస్తాం అన్నారు. మళ్ళీ అప్పుడు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయి చూపించుకున్నారు. వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించాడు. బాగానే ఉందా, వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు. వాళ్ళు ఆస్తులు కూడా బాగా ఇచ్చారు, బాగున్నారు. ఒకళ్ళేమో ఇట్లా అయినారు. కొంతమంది ఏమవుతుంది, ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అంతకుముందు వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. ఇక ఇంట్లోకి రాగానే, నువ్వు బీటెక్ చదివావు, నేను బీటెక్ చదివా, నేను ఇల్లు చెబుతా, నువ్వు అంట్లో నువ్వు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం. అత్తగారంటే లెక్కలేదు, ఏంటి మేము ఉద్యోగం చేస్తున్నాం, నువ్వు వండి పెట్టు. పోనీ వండి పెట్టిందనుకో, నువ్వు సరిగా చేయటం వంట చేత కాదు. చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నాకు తగాదా వస్తుంది కాబట్టి వేరే కాపురం పెడదాం, లేకపోతే వెళ్ళిపోతాడు. వీడేం చేస్తాడు, తల్లి మీద ప్రేమ ఇట్లా వదిలి పెడతానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి, వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు విడాకులు ఇవ్వలేరు, మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు. ఈమెమో బాగా మంచి వర్తన గల మనిషి, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు, ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది. వీడికేమో పెళ్ళి కాదు, ఆమెకి పెళ్ళితో అవసరం లేదు. చివరికి వాడు ఏజ్ బారైపోయి వాడికి 50 ఏళ్ళు వచ్చి వాడి పెళ్ళి కాలే. పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా, విడాకులు ఇవ్వలేదు. జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా. మరి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే, ఒక పిల్ల పుట్టేంతవరకే. కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవాడికి ఆమె కాస్త శక్తి తగ్గుతుంది. ఈయన చెప్పిన మాట ఆమె విందు. చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది, మొగుడు వదిలిపెట్టిన ఆమె ఈ నెంబర్ పడుతుంది, ఈమె ఆయన కలుస్తారు. చివరికి అదేమంటే, నీవు నాకు అసలు అక్కర్లేదు వెళ్ళిపో అంటాడు. చివరికి వీడు దాంతో ఉంటాడు. చేసుకున్న భార్యకి 2 పిల్లలు ఉంటారు, ఆమెమో పుట్టింటికి వెళ్ళిపోతుంది.
ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో, ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు. సరే, ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది. ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు. ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది. శాస్త్రం దొరుకుంది, ముతుక శాస్త్రం. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయేట. ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే, ఈమె దాన్ని ఇవ్వబోయా, నీ ఉద్యోగం బాయా, నీ పిల్లలు అనాథలైపోయినారు, నువ్వేమైనావు శుభ్రంగా తాగుడికి అలవాటుపడ్డావు, దేవదాసు అయిపోయినావు. చూడండి ఎంత చిరుపో చూడండి. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి. పరాయి స్త్రీతో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు, నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు. ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది. అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి. నేను ఎవరిని గురించి కాదని చెప్పేది, ఎవరో చేశారని కాదు చెప్పేది. ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి, చూడండి. లాయర్లు కూడా ఏం చెబుతున్నారు, కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది. ఎవరికి వాళ్ళ స్వార్థం. డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మూట కట్టుకోవాలి. ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి, 10 మందితో తిరగాలి. ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? నేను శుభ్రంగా గొరుగుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్టత్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి. అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాక మీరు కూడా అపసవ్యమైన దారికి పోకుండా ఉండి బాగుండటానికి చెబుతూ ఉన్నాను. 24 నుంచి 27 వరకు గ్రహస్థితులు బాగాలేవు. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి.